ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల వాగులు వంకలు ఉప్పొంగాయి. అటు వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. రైతాంగం, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తరాంధ్రకు వర్షం ఎఫెక్ట్ ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీనికి చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రతి చోట కూడా ఈ వర్షాలతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడం కాస్త వాహన చోదకులకు ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు గడిచిన వారం రోజుల్లో చూసుకుంటే ఇది రెండో హెచ్చరిక వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే గత వారంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే పలు చోట్ల ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఇది అధికారికంగా చెప్తున్న లెక్కలు. ఎందుకంటే ప్రతి ఏటా ఈ టైంలో రైతులు తమ యొక్క నాట్లు వేసుకునే పరిస్థితులు ఉంటాయి. ఈ దీంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళు లెక్క కట్టుకున్నట్లయితే అధికంగానే నమోదైనట్లు ప్రకటించడం జరిగింది. పలు చోట్ల సాధారణ వర్షపాతం నమోదైనట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం మనం ఈరోజు పరిస్థితి చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఏజెన్సీ పార్వతీపురం మన్యం జిల్లాలో చూసుకున్నట్లయితే కురపం, సాలూరులో అత్యధికంగా వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి ఉంది. 3-4 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటికే నమోదైంది. మరింత అది పెరిగే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించడం జరుగుతుంది. అలాగే ఈరోజు రేపు వినాయక చవితి సందర్భంగా ఇప్పటికే పెద్ద ఎత్తున సామాగ్రి కొనుక్కోవటానికి జనం కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వర్షం కారణంగా కాస్త ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారులు కూడా కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అలాగే రోడ్డు పైన వ్యాపారం చేసుకునే వాళ్ళతో కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. వాహన చోదకులు ఎక్కడికక్కడ ఈ వాహనాలు నిలపడం కాస్త ఇబ్బందిని కలిగిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ వాతావరణ శాఖ హెచ్చరికలతో పూర్తి లోతట్టు ప్రాంతాలు ఏవైతే విజయనగరం జిల్లా పూసపట్రాగ, భోగాపురం, అలాగే ఏవైతే 2 మండలాలు ప్రధానంగా ఈ 2 మండలాలు తీర ప్రాంతం కలిగిన మండలాలు, ఈ మండలాల్లో పూర్తి స్థాయి అధికారులను డిప్లాయ్ చేసి అన్ని విధాల వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఏవైతే వర్షాలు ఉధృతంగా వచ్చినట్లయితే కొంత లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి ఉంది. కావున వాళ్ళని ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అలా అనే దానిపైన కూడా ఇప్పటికే అధికారులు ప్రణాళికలు వేసుకున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరిని కూడా అవగాహన పరిచి అలర్ట్ అయ్యే పరిస్థితి ఉంది. మరోవైపు వ్యవసాయ రైతాంగానికి కూడా అప్రమత్తం చేసింది. ఏవైతే స్టాగ్నేట్ వాటర్ మళ్ళీ వాటర్ని స్టాగ్నేట్ చేయకుండా కాస్త ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. చెరువులు అలాగే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎవరైతే వాహన చోదకులు అలాగే గడ్డ దాటే పరిస్థితుల్లో ఉన్న కొన్ని విలేజెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించడం జరుగుతుంది. ఏదేమైనా ఈ వర్షం కాస్త ఇది రైతాంగానికి అలాగే జనానికి కొంత ఇబ్బందిని కలిగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాస్త అప్రమత్తంగా లేని పక్షంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కొంత వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, NTV, విజయనగరం.